హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు అయితే మనం ఒక నూడిల్స్ని అయితే చూద్దాము. ఈ నూడిల్స్ అయితే మేము కొత్తగా ట్రై చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొంచెం కొత్తగా నూడిల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు, కొంచెం స్పైసీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత దీంతో పాటు ఇలాగ 2 ప్యాకెట్స్ వచ్చినాయి అనమాట నూడిల్స్‌తో పాటు. ఇవేంటా అని చూస్తే ఒకటేమో మసాలాది, ఇంకోటేమో ఆయిల్ ప్యాకెట్ అనమాట. ఇలాగ హాట్ అండ్ స్పైసీ కొరియన్ చీజ్ అని చెప్పి ఉందనమాట ఈ నూడిల్స్ ప్యాకెట్ మీద. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇలా 2 ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్, మసాలా ప్యాకెట్, ఇంకా నూడిల్స్ వచ్చాయండి. ఎలా చేయాలి ఏంటనేది కార్నర్‌లో అయితే ఇచ్చారు. దీన్నైతే ఫస్ట్ మనం 15 మినిట్స్ ఈ నూడిల్స్‌ని వాటర్‌లో ఉడికించమన్నారు. కాబట్టి 15 మినిట్స్ వాటర్‌లో ఉడికించేస్తున్నాము. ఇవి మొత్తం 15 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేయాలి. వంపేసిన తర్వాత ఇవి కొంచెం చల్లారనిద్దాము. ఈలోగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి నేనైతే ఎగ్ వేసి చేస్తున్నాను. ఎగ్ వేసి ఫ్రై చేసి చేసేసుకుంటున్నా. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో ఆనియన్స్, ఇంకా క్యారెట్ అలాగ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్. అలా వేసుకున్నా కూడా బావుంటుంది. నేనైతే ఇలా సింపుల్‌గా ఎగ్ వేసి చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎగ్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా! చల్లార్చుకున్న నూడిల్స్ అవైతే మాత్రం వేయాలి. 15 మినిట్స్ ఉడికిస్తేనే ఇవి బాగా కుక్ అవుతున్నాయండి. లేదంటే కుక్ అవ్వట్లేదు. కాబట్టి 15 మినిట్స్ కంపల్సరీ ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ఈ ఎగ్‌లో కలిపి ఈ నూడిల్స్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఈ మసాలాను కూడా యాడ్ చేసేయాలి. ఈ మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చాడు కదా! ఆయిల్ ప్యాకెట్‌ని కూడా దీని మీద యాడ్ చేసేసుకుంటున్నాం. ఈ ఆయిల్ ప్యాకెట్ కూడా ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ చూడడానికి ఎలా ఉందంటే మనకు ఆవకాయి పచ్చడిలో ఆయిల్ ఉంటుంది కదా! అలా ఉందనమాట. ఇలాగా చూడ్డానికి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్, ఈ మసాలా మన నూడిల్స్‌కి బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా తినడమేనండి. టేస్ట్ అయితే బావుంది. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. వీడియో నచ్చిందా? నచ్చిందనుకుంటే గనక నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ బాయ్.